ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీవు మా జీవితాల్లోనికి, మా కుటుంబాల్లోనికి వేంచేయడం ద్వారా నువ్వు మౌనంగా ఉండట్లేదు అని రుజువుపరిచావు. నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో చాలామంది మౌనం అయిపోయారు ప్రభువా. సహాయం చేయగలిగి కూడా చేయకుండా చాలామంది మౌనంగా ఉండుండొచ్చు. కానీ నీవెప్పుడు కూడా మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ ఆత్మలో బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి. నీ కోసం జీవించడానికి కావలసిన కృప వారికి అనుగ్రహించండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంపూర్ణమైన నీ కృపలో వర్ధిల్లడానికి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి. యవ్వన సమాజాన్ని నీ చేతిలో పెడుతున్నానో, ఎవరైతే నిరుత్సాహంలో, నిరాశలో, డిప్రెషన్లో ఉన్నారో విడుదల చేసి ప్రభువా, వారి జీవితాల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకుని నీ స్వార్థ సేవలో వారిని వాడుకునమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day.